నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో బ్రూడింగ్ కోసం కడిగే రేకులనైతే చూపించాలనుకున్నాను. ఈ పౌల్ట్రీ ఫామ్లో మెయిన్గా వచ్చేసి చిన్నపిల్లలప్పుడు మనం చేసేది బ్రూడింగ్. ఈ బ్రూడింగ్కి సంబంధించి క్లీనింగ్ అనేది ఎంత బాగా చేసుకుంటే అంత ఏ డిసీజ్ రాకుండా అయితే ఉంటుంది. ముందుగా మనం క్లీన్ చేయాలనుకున్న రేకులను 4 చొప్పున తీసుకొని నేలపై అయితే పరిచేస్తాను. పరిచిన తర్వాత అది పక్కన పెట్టేసి అవి కడగడానికైతే కొద్దిగా సర్ఫ్ బకెట్లో వేశాను. దీంట్లో వాటర్ కలిపి ఇది పక్కన పెట్టేద్దాము. నేలపై పరుచుకున్న రేకులకైతే పైప్తో ఫస్ట్ వాటర్ అయితే కొట్టేస్తున్నాను. ఇలా వాటర్ కొట్టడం వల్ల అవి కొద్దిసేపు అయితే నానుతాయి. అవి నానిన తర్వాత మనం క్లీన్ చేసుకుంటే దానికి ఉన్న మురికి జిడ్డు అంతా క్లీన్గా వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ముందుగానే రేకులను అయితే తడిపేసి పెట్టేస్తున్నాను. ఇంతకుముందు అయితే మేము కుండీలో వేసి కొద్దిసేపు అయితే నాననిచ్చేవాళ్ళం. అలా చేయడం వల్ల సిలుము అనేది వచ్చేస్తుంది, రేకులకి తొందరగా పాడవుతున్నాయి. అందుకే ఇలా నేలపై పరిచిన తర్వాత వాటర్ అయితే కొట్టేసి పక్కన పెట్టేస్తాను. ఒక 10-15 మినిట్స్ నానిన తర్వాత అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న సర్ఫ్ వాటర్ని అయితే ఒక్కొక్క మగ్గుతో తీసుకునేసి రేకులపై అయితే కొన్ని చల్లుకుంటూ మొత్తం ఇలా వీడియోలో చూపినట్టు చల్లేస్తాను. ఇలా సర్ఫ్ వాటర్ మొత్తం చల్లిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అవి నానేంతసేపు అలాగే ఉంచేస్తాను. నిమిషాలు అయితే అయ్యాక ఒక పాడైపోయిన బూజుకర్రను తీసుకొని ఇలా గట్టిగా రుద్దుతూ రేకులను ఆ చివర నుండి ఈ చివర వరకు బాగా గట్టిగా రబ్ చేస్తూ ఉంటాను. దీనివల్ల దానిపై మిగిలిపోయిన ఏమైనా బ్యాక్టీరియా క్రిములు అవన్నీ ఉంటే చనిపోతాయి. అలా 4 రేకులు రుద్దడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే కొట్టేస్తాను పైప్తో. ఇలా చేసిన తర్వాత ఈ రేకులను రివర్స్లో తిప్పి మళ్ళీ సేమ్ ప్రాసెస్ సర్పు వాటర్ కలిపి దానిపై వేసేసి మళ్ళీ బూజుకర్రతో గట్టిగా రుద్దేసి తర్వాత వాటర్ కొట్టేసి కొద్దిసేపు అయితే ఆరనిస్తాను. ఇలా కొంచెం సేపు అయిన తర్వాత ఒక చివర నుండి రేకులను మడుస్తూ ఇలా రౌండ్గా చుట్టాలి. ఇలా రేకులను చుట్టిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఉంచుతాను. ఇలా 4 రేకులు చుట్టడం అయిపోయిన తర్వాత ఆ 4 రేకుల్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాను. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి పైప్తో వాటిపై నుండి అయితే పట్టేస్తాను. ఎందుకంటే ఏదైనా భూమిపై ఉన్న చెత్త చెదారం వంటిది రేకులకు అలాగే అంటుకొని ఉంటుంది. అది పోవడానికని మళ్ళీ పైప్తో ఒకసారి నీట్గా కడిగేస్తాను. మా దగ్గర 14 రేకులు అయితే ఉన్నాయి. సో ఒక 4 అయిపోయిన తర్వాత మళ్ళీ 4 నేలపై పరిచి ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. ఇలా రేకులు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చుట్టిన రేకులకు ఇలా పైప్తో వాటర్ పట్టేసి ఉంచేస్తాను. కడగడానికి వేసిన సర్ఫ్ వాటర్తో పాటు కొద్దిగా బ్లీచింగ్ కూడా కలిపాను.
బ్లీచింగ్ అనేది వాడడం వల్ల ఏమైనా క్రిములు రేకులకు అంటుకొని ఉంటే బ్యాక్టీరియా కూడా త్వరగా చనిపోతుంది. ఇలా కడిగిన వాటిని 2-3 రోజులు ఎండలో అయితే ఉంచేస్తాము. చూసారు కదండి, బ్రూడింగ్ కోసం వాడే రేకులను ఎలా క్లీన్ చేసుకోవాలో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.